ఈ ప్రజాపాలనలా నేను వార్తలు చెప్పాయిగా బంద్ చేసి సప్పుడు యాక ఇంటి మొఖన పోతా. నాకు మస్తు భయమవుతున్నది. అరే ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఘోరం చేస్తారా? ఏం మనుషులు ఉన్నారులా? రాష్ట్రంలో పబ్లిక్ నోరు తెరవద్దా? ఇంతగానం ఎందుకు భయపడుతున్నానో ఎరికేనా? ఇగో ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. యూరియా కోసం తిరిగి తిరిగి యాస్టకొచ్చి ఈ అన్న చెప్పుతోని కొట్టుకున్నది చెప్పుకున్నాం కదా. దీని మీద కాంగ్రెస్ వాళ్లకు మస్తు బాధ అనిపించిందట. రైతులు ఏడుస్తున్నా కనిపించలే గాని ఈ మాటలకు మాత్రం గుండెల్లా మస్తు అయిందట. పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయిందట. గద్దె మీద కూసున్న పాటోళ్ళు చెప్పినాక పోలీసులు ఊకుంటారా? ఇగో ఇట్లా ఇంటి మీదికి పోయిండ్రు. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 ఊరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్త దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ ఊరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ ఊరియా ధరలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం. మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష కట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని రాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి లోపల వేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు. నా సొంత ఇల్లు కోసం కొట్టాలేదు. ఒక ఎల్లారెడ్డి మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టాడినందుకు ఇలా నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపల వేయాలని బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట. ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు వస్తురట, వీళ్ళు వస్తురట, వాళ్ళు వస్తురట అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బతుకుటానికి దేశం పోయి ఏడాది కిందొచ్చి కష్టం చేసుకుని బతుకుతా అంటే ఇట్లా గోసబెట్టుడేందని ఆ అన్న మస్తు బాధపడుతున్నాడు. 3 ఎకరాల పొలానికి ఒక్క యూరియా బస్తా ఇస్తే ఏం చేసుకోవాలని అడుగుతున్నాడు. తప్పే ఉన్నది చెప్పుండ్రి. అన్న మాట్లాడిన దాంట్లో రైతన్నలను ఇట్లా ఏడిపించుడు కరెక్టేనా? కానీ ప్రజాపాలన అంటే ఇదే కావచ్చునుల్లా. ఎవ్వరు మాట్లాడొద్దు, నోరు తెరవద్దు. సర్కారోళ్ళు ఏం చేసినా సప్పుడు ఏక నోరు మూసుకొని ఉండాలి. అట్లా కాదని నోరు తెరిస్తే ఇగో ఇట్లా కేసులు పెడతారన్నట్టు. వాళ్ళు రైతులైనా, చదువుకునేటోళ్ళైనా, కొలువులు అడిగేటోళ్ళైనా, వార్తలు రాసే విలేకరులైనా ఎవ్వలైనా సరే గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టుడే ప్రజాపాలన స్పెషాలిటీ కావచ్చు. ఎందుకైనా మంచిది. మీరు జాగ్రత్త. ఏదన్నా తిప్పలుంటే కడుపులో దాసుకోండి గాని ఎవ్వలకు చెప్పకుండ్రి. ఇంత పోలీసోళ్ళు వచ్చి కేసు పెట్టిర్రా అంటే కోర్టుల చుట్టూ తిరిగి రావాలే. ప్రజాపాలన జిందాబాద్. ప్రజాపాలన వర్ధిల్లాలే.